హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి మున్నూరులో ఉన్నాము. మున్నూరులో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు కేరళ టూరిజం వాళ్ళే ఏర్పాటు చేసారు. మొత్తం 5 ప్యాకేజెస్ ఉన్నాయి. 4 ప్యాకేజెస్ వచ్చేసి నార్మల్గా మీకైతే స్క్రీన్ పైన చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. స్పెషల్ ఏంటంటే డబుల్ టెక్కర్. ఇక్కడ మంచిగా సైడ్ సీయింగ్ మొత్తం తిప్పుకుంటూ చూపిస్తుంది. జస్ట్ 200 రూపీసే. ఆల్మోస్ట్ అన్ని ప్యాకేజీలు మనకు 200, 400లోనే ఉన్నాయి. ఒకటి 9కు స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని వచ్చి 1కు స్టార్ట్ అవుతున్నాయి ఆ 4 ప్యాకేజెస్లో. ఇది మాత్రం డైలీ 4 ట్రిప్స్ ఉంటాయి. మీకు మార్నింగ్ 6, 9, 12 ఉంటుంది, 4 o'clock ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మున్నూరుకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తర్వాత వచ్చేసి ఈ బస్సులో నేను ఏమేమి చూపించానో మీకు క్లియర్గా 1 by 1 అయితే చూపిస్తా. ఇప్పుడు మున్నూరు కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ మీకు చూడడానికి మామూలుగానే అనిపిస్తుంది, కానీ మున్నూరు సిటీకి మొత్తం మెయిన్ బస్ స్టాప్ ఇది. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ అయితే ఉంది చూడండి. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అనుకుంటా మీకు. ఆ దూరం వెళ్తే మీకు డబుల్ టెక్కర్ బస్సు యొక్క విశేషాలు అయితే ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడండి, రాయల్ వ్యూ మీకు అక్కడ రాసి చూడండి, డబుల్ టెక్కర్ బస్ అని. టికెట్ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే మ్యాక్సిమం అందరం ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాం. కేఎస్ఆర్టీసీ అని కొడితే మీకు వెబ్సైట్ వస్తుంది, షిఫ్ట్, అందులో ఈ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోవచ్చు. 4 ప్యాకేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి 5th అన్నట్టు. జస్ట్ 200 రూపీస్ ఏమో అక్కడ చూడండి, కింద బెర్త్. అప్పర్ వచ్చేసి 400. ఇక్కడ నుంచి ఏ ప్రదేశాలకు బస్సులు వెళ్తాయో డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. అవుట్ సైడ్ వ్యూ ఫస్ట్ స్టాప్ దిక్కుని చూస్తే ఇలా కనబడుతుంది చూడండి. ఇంతకుముందుకి ఎలా ఉంది చూడండి వ్యూ. ఇప్పుడు వచ్చేసి మొత్తం మేఘాలకు అమ్ముకొని కనబడుతున్నాయి చూడండి. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇప్పుడు మనం చూసినాము, అటు వెళ్తే వేరే దిక్కు వెళ్తాం. ఇలా రైట్ సైడ్ అయితే మనం అయితే వెళ్ళాలి. ఇప్పుడే ఎండ అయితే వెళ్తుంది. ఇక్కడ ఏదైనా టిఫిన్ సెంటర్లు ఉన్నాయేమో చూడాలి. ఇప్పుడు టిఫిన్ అయితే చేద్దాం. మన బస్సు వచ్చేసి 9 o'clock అయితే బుక్ చేసిన. ఓన్లీ సైడ్ సీయింగ్ మామూలుగా చూసేది డబుల్ టెక్కర్ బస్సు. అది కాక మొత్తం ఇంకా 4 ప్యాకేజీలు ఉన్నాయి. బస్ స్టాప్లో మీకు స్క్రీన్ పైన అయితే చూపించిన. నేనైతే ఓన్లీ డబుల్ టెక్కర్ ఒక్కటే వెళ్దాం అనుకుంటున్నా. ముందుకు వెళ్తే టిఫిన్ సెంటర్లు ఉన్నాయో ఫస్ట్ వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాం. ఒకసారి వ్యూ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి బిల్డింగ్స్, లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్తుంటే వ్యూ చూడండి. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం, బస్సు వస్తుంది చూడండి. ముందు వచ్చేసి డిఫరెంట్ చెట్లు, బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఆ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ టైం నాకు టెంపుల్ కనబడ్డది మున్నూరులో అయితే. టిఫిన్ చేద్దాం పదండి. హోటల్కి అయితే వచ్చిన టైం ఉంది. ఇంకా ఇక్కడ ఒక దోశ అయితే ఆర్డర్ ఇచ్చిన. ప్రైజెస్ ఆ దోశ ఎలా ఉందో చూద్దాం. దోశ అయితే ఆర్డర్ ఇచ్చిన. దోశకు వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ అయితే ఉంది. టీ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్ చేసేసిన. నేనైతే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా. మన టైం అయితే ఆల్మోస్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిపోకి సంబంధించిన బస్సులు అయితే అవుతాయి. మన డబుల్ టెక్కర్ బస్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ పైన అయితే ఉన్నది. మనకు పైన అయితే సీట్ దొరకలేదు. కింద మనది వచ్చేసి 6th. ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు డబుల్ టెక్కర్ బస్ ఎలా ఉందో చూద్దాం పదండి. బస్ స్టాప్లో అయితే ఉన్నా. మనకు డబుల్ టెక్కర్ బస్ వచ్చేసి అయితే ఉంది చూడండి. మీరు కావాలంటే టికెట్ వచ్చేసి ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ సీజన్లో అయితే టికెట్లు ఆల్మోస్ట్ దొరికాయి. మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి, ఎట్లా కనబడుతున్నాయి చూడండి. కింద వచ్చేసి మీకు వ్యూ ఈ విధంగా కనబడుతుంది చూడండి. 11, 12 సీట్స్ ఉన్నాయి. పైకి వెళ్దాం ఒకసారి. పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాం మీకు. ఈ విధంగా ఉంచండి. పైన లొకేషన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి చాలా బాగా కనబడతాయి. ఒకసారి చూడండి, అట్లా కింద ఉన్నాయి కూడా కనబడతాయి. మంచిగా సౌండ్ బాక్సులు అన్నీ పెడుతుర్రు. ఇక్కడ నుంచి బయటికి చూడండి ఎట్లా కనబడుతుందో. మెట్లు బాగున్నాయి కదా చూడండి, మొత్తం వుడెన్తో చేసినాయి కదా, చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళొక్కసారి అయితే వ్యూ చూడండి, కింది వ్యూ ఇది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి బస్సు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. టైం అయితే అవుతుంది. మనం బస్సులోకి అయితే ఎక్కుదాం పదండి. మన కింద వచ్చేసి మనం చెప్పుకున్నట్టు 6th 1. అక్కడికి వెళ్ళి అయితే కూర్చుందాం. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎంత రాయల్ లుక్లో కనబడుతుంది చూడండి, సూపర్ ఉంది కదా చూడనీకైతే. ఇక్కడ కూర్చుంటే మీకు అవుట్ లుక్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అన్నట్టు. పైన దొరికితే సూపర్ అన్నట్టుగా. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే మీకు సిటీ వ్యూ అయితే చూపిస్తున్నా. మొత్తం సిటీ అయితే చూద్దాం. మనకు వచ్చేసి బిల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి.
కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ నుంచి ఇలా కొంత దూరం వచ్చినాక ఈ విధంగా ఉంటుంది చూడ వ్యూ అయితే. రైట్ సైడ్ హోటళ్ళు ఉంటాయి, చాలా హోటల్లే ఉంటాయి. 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి అన్నట్టు హోటల్, బాగా రూమ్స్ కూడా. ఇగో ప్రైవేట్ వెహికల్స్ వస్తే ఇక్కడ ఆపేసుకుంటారు. రైట్ సైడ్ కనబడుతుంది అనుకుంటా. ఆ దూరం చూడండి, ఆ కొండల పైన ఒకటి రెండు ఇల్లు కనబడుతున్నాయి. ఈ మామూలుగా ఇక్కడ ఏంటంటే మీకు ముఖ్యంగా ఎక్కువ రోడ్ సైడే మీకు ఇల్లు కనబడుతూ ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ చూడండి బిల్డింగ్స్, షాపింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఇవేంటియో కనబడుతున్నాయి చూడండి. షాపింగ్స్ అన్ని మాల్లు. ఇక్కడ బిల్డింగ్ చూడండి చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఏదో గవర్నమెంట్ స్కూల్ అటు. ఇక్కడ స్కూలు అక్కడ రాసి చూడండి. ఇలా స్కూల్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది చూడండి. ఎంత బాగుంది చూడండి ఆ బిల్డింగ్ అయితే. వావ్ కదా. ఇలా బిల్డింగ్ దాటి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆ లొకేషన్ ఇంకా బాగా కనబడుతుంది చూడండి. రైట్ సైడ్ అయితే మనం వెళ్ళేదాన్ని పక్క పంటే కదా నది అయితే వెళ్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఈ రూట్లో మనం స్ట్రేట్ వెళ్ళిపోతే తేని అట్లా వెళ్తామట. జీప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇగ్గో నది అయితే ప్రవహిస్తూ కనబడుతుంది. నదికి అవుట్ సైడ్ ఒక దిక్కేమో మనకు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ నదికి లెఫ్ట్ సైడ్ ఇటు వచ్చేమో మీకు మామూలుగా కొంచెం సిటీలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది మొత్తం ఇగో ఎలా ఉంది చూడండి. ఇంతకుముందు మనం బిల్డింగ్ చూసాం. ఈ బిల్డింగ్ ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఒకలా ఉండొచ్చు చూడండి వ్యూ. ఇప్పుడు చూడండి మొత్తం మంచిగా పేసింది చూడండి పైన. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి ఒకసారి మొత్తం చేంజ్ అయిపోతూ కనబడుతుంది అన్నట్టు మీకు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని సిటీ చూసినాం కదా ఇటు సైడ్, మనం ఏంటంటే ఫస్ట్ వ్యూస్ అన్నీ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ మంచిగా ఉంటాయట బస్ పై నుంచి. మన బస్సు వెళ్తూ ఉంది చూడండి. ఇక్కడ చూడండి రూమ్స్ అన్నీ ఎక్కువ కనబడుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసారో లేదో. ఇక్కడ నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫాగ్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది మంచు. ఆ దూరంలో చూడండి ఇండ్లు ఇక్కడ కనబడుతుంది కొండపైన. ఇక బస్సులో ఈ విధంగా ఉంది వ్యూ అయితే. ఇక అక్కడి నుంచి వచ్చినాం. ఆ ఇండ్లు చూడండి మీకు ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే 5 కిలోమీటర్స్ ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ ఇండ్లు ఉన్నాయి అన్నీ ఇలా మొత్తం ఒక్క దగ్గరనే ఉండయి. బ్యాక్ సైడ్ చూడండి మీకు కార్ వస్తుంది చూడండి. ఇగో ముందుకు వెళ్తూ ఉంటే వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడ ఒకసారి. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్రైవేట్ ఎస్టేట్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఇక్కడనే మొత్తం ప్రైవేట్ ఎస్టేట్లే. మన వెనుక BMW కార్ వస్తుంది చూడండి. ఫస్ట్ డెస్టినేషన్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం టీ ప్లాంటేషన్ అయితే ఉంది. సూపర్గా ఉంది చుట్టూ వ్యూ అయితే. ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో డబుల్ డెక్కర్ చూడండి బస్సు ఎలా ఉందో చూడడానికి చాలా బాగుంది కదా. అందరూ వచ్చేసి ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. ఒకసారి వ్యూ చూద్దాం పదండి. ఇగో ఇదంతా వ్యూ చూడండి. ఇక్కడ నుంచి అంత సూపర్గా కనబడుతుంది చూడండి. ఈ ఏరియా మొత్తం చూడండి. ఇగో అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్ అయితే. ఇదంతా వ్యూ చూడండి. ఇదంతా వ్యూ. ఇగో మన బస్సు వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు అయితే ఆపిండు. డబుల్ డెక్కర్ బస్ చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూసారు కదా ఎట్లున్నది. సూపర్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ అయితే మొత్తం టీ ప్లాంటేషన్ చెట్లు బాగుంది. మనకు ఊటీ వెళ్తే ఒకలాగా ఉంది, మున్నూరు వచ్చేసి మరొకలాగా అయితే ఉంది. స్పెషల్ ఏంటంటే డబుల్ డెక్కర్ బస్సే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సరే ఇక్కడ నుంచి మరొక డెస్టినేషన్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక బస్సులో నుంచి వ్యూ చూడండి. ఆ టీ ప్లాంటేషన్ ట్రీస్ మొత్తం ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి. ఒకసారి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. అలా చూసుకుంటూ మనం ముందుకైతే వచ్చేసినాం. ఇక్కడ ఒక చౌరస్తా లాగా వచ్చింది చూడండి. మొత్తం టర్నింగ్ ఉంది చూడండి. ఇక్కడ టర్నింగ్ దాటి ముందుకు వస్తే ఇదంతా ఒక్కళ్ళే ఉన్నట్టు ఎస్టేట్ మొత్తం. ఈ టీ ప్లాంటేషన్ వాళ్ళ హౌస్ వచ్చేసి ఇక్కడ చూడండి. హౌజెస్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉంటాయి. ఆ ఇల్లు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాళ్ళది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక టోల్ గేట్ కూడా వచ్చింది చూడండి. ఇక ఆ టోల్ గేట్ దాటి ఇలా ముందుకు రాగానే చూడండి వ్యూస్ ఎంత బాగా కనబడుతున్నాయో. ఒకసారి ఆ నేచర్ని మొత్తం ఆస్వాదిస్తాం. ఇక ఇక్కడ చూడండి ఇంకెంత బాగా కనబడుతుందో. ఇలానే చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం కదండి మనం. ఇక్కడ నుంచి టర్నింగ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో మీకు. అగో మనం లెఫ్ట్ సైడ్ ఉన్నదా ఆ దూరం నుంచి ఇలా టర్న్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక టర్నింగ్ అయితే వచ్చేసింది. ఇక ఇక్కడ టర్న్ అవుతుంది బస్ అయితే.
వ్యూస్ చూస్తారు కదా ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడండి. మన జర్నీ ఏంటంటే ఆ కొండ కనబడుతుంది కదా, కొండ పై దాకా ఎక్కుతున్నాం అన్నట్టు. మన కింది నుంచి ఆ కొండ పై భాగానికి ఎక్కాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం మనం. ఇలానే పైకి నెమ్మదిగా బస్సు అయితే పోతుంది. మంచిగా వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మనం అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక మరొక టర్నింగ్ అయితే వచ్చేసింది. ఇక ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తున్నాం కదా, పైనుంచి వ్యూస్ చాలా బాగా కనబడతాయి. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి. ఇగో ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఆ చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం అన్నట్టు మనం. ఇగో ఇక్కడ నుంచి ఇంకా చక్కగా కనబడుతుంది చూడండి వ్యూ వచ్చేసి. ఇక్కడ ఈ వ్యూస్ని చూసుకుంటూ మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్దాం కదండి. ఇక్కడ పైకి వచ్చినాక మరొక డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. డెస్టినేషన్ ఈ విధంగా ఉంచుడండి. మన బ్యాక్ వచ్చేసి మన బస్సు ఉంది. వ్యూ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ చూడండి. ఇక బ్యాక్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ. అక్కడి నుంచి మనం తిరుక్కుంటూ ఇటు వచ్చినాం. అక్కడి నుంచి వచ్చినాం అన్నట్టు. ఒకసారి మళ్ళీ వ్యూ చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్. ఇక మన బస్సు వచ్చేసి ఇక్కడైతే ఆగింది చూడండి. డ్రైవర్ కండక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు అయితే కొంచెం ఫొటోస్ తీసి మనకైతే ఇస్తారు. ఇక లొకేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగా కనబడుతుంది కదా లొకేషన్ అయితే. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం ఇక లాస్ట్ స్టేజ్ వరకు. అయితే ఇక్కడికి వెళ్తూ ఉంటే మాత్రం ఇంకా బాగా కనబడుతుంది లొకేషన్. యాక్చువల్గా ఏంటంటే ఆకాశం భూమి అనేది రెండు మ్యాచ్ అయిపోయినట్టు ఉంటాయి. చూపిస్తుంది చూడండి ముందుకెళ్ళాక. ఈ లాస్ట్కి మాత్రం చాలా లోయలు ఉంటుంది అన్నట్టు. కనబడతలేదు మనకు, దగ్గరికి వెళ్తలేదు బస్సు కాబట్టి. ఇగో ఇక్కడ చూడండి అవి కిందికి మొత్తం చూడండి, ఆకాశం భూమి మొత్తం మీకు కలిసిపోయినట్టు కనబడతలేదు. ఇలా చూసుకుంటూ ముందుకైతే వచ్చేసినాం. ఇక్కడ మరొక డెస్టినేషన్ అయితే ఉన్నట్టున్నది. ఏమున్నదో దిగైతే చూద్దాం పదండి. ఇక మరొక డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి కేవ్ అయితే ఉంది. బట్ పైన చూడండి క్లౌడ్స్ ఎట్లా కనబడుతున్నాయో, కనబడుతుందో లేదో సరే. ఆ కేవ్ చూపించినాక మీకు క్లౌడ్స్ అయితే చూపిస్తా. కేవ్ చూద్దాం పదండి. ఇక్కడ క్లౌడ్స్ వేరే లెవెల్లో కనబడుతున్నాయి చూడండి. వావ్, క్లౌడ్ చూడండి ఒకసారి అక్కడ ఎట్లున్నదో మొత్తం ఆ ప్లేస్లో. చాలా ఉన్నది కదా. ఇక్కడ మంచు అనేది మీకు ఎక్కువ కనబడుతుంది. మన బస్సు వచ్చేసి అక్కడ ఆపేసినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కేవ్ ఉంది, చూద్దాం పదండి. ఆ రోడ్ అటు సైడ్ కేవ్ కనబడుతుంది కదా, లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నేను చూస్తున్నా చూడండి. వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. అక్కడ చూడండి మంచి ఎంత బాగా కనబడుతుంది మీకు. అక్కడి నుంచి వెహికల్స్ వస్తూనే ఉంది, వచ్చి ఇటు వెళ్ళిపోతున్నాయి చూడండి. మన బస్సు అయితే ఎక్కేసిన. ఇక్కడ నుంచి మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే మీకు చిన్న చిన్న గ్రామాలు అయితే కనబడతాయి చూడండి. ఇక్కడ ఎట్లా అంటే మీకు ఒక 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్ ఉంటుంది. మీకు ఆ లోపలికి వెళ్ళాలి, ఫారెస్ట్ లోపలికి. వాళ్ళ ఇండ్లు వచ్చేసి 5, 10, 15 ఇలా ఉంటున్నాయి ఇండ్లు అంతే. ఇక్కడ దూరం కూడా కనబడతాయి చూడండి మనం వెళ్తూ ఉంటే. ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్ మరొక లెవెల్లో ఉంది కదా ఇక్కడైతే. ఆ దూరం చూడండి. మనం వెళ్తూ ఉంటే లొకేషన్ అనేది చాలా అందంగా కనబడుతుంది. ఈ ప్లానటేషన్ ఇదంతా బాగుంది. ఇక్కడైతే క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళిన ఈ ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాము, అయినా సరే చాలా కూల్గా ఉంది అన్నట్టు ఇక్కడ. ఒకసారి వ్యూస్ని అయితే ఆస్వాదించండి. ఇక్కడ చూడండి ఎవరిదో ఎస్టేట్ ఎంత సూపర్గా కనబడుతుందో చూడండి. వావ్, చాలా బాగుంది కదా. ఇక ఇక్కడి నుంచి అలానే ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇప్పుడు కింది దిగుతున్నాం మళ్ళీ లోయలోకి. ఆ దూరంలో కొన్ని ఇండ్లు కనబడుతున్నాయి చూడండి, ఒక 10 వరకు ఉన్నట్టు. ఇక్కడ దిగి అక్కడ నడుచుకుంటూ పోతారు అనుకుంటా. అన్నీ గట్లే ఉన్నాయి. ఇక అక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టు 10, 20 ఉంటాయి ఇండ్లు. ఇగో ఇక్కడ ఫస్ట్ టైం ఒక నీటి గుంట అయితే కనబడ్డది. చాలా దగ్గర మనం చూసుకుంటూ వచ్చినాం. ఎక్కడ కనబడలే కానీ ఇక్కడ కనబడ్డది నీటి గుంట. ఇక ఇక్కడి నుంచి ముందుకు వచ్చాక మరొక ఏరియాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొన్ని హౌజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇది కూడా అంతే, ఒక గ్రామం. బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ. ఆటోస్ కూడా అన్నీ పెట్టుకొని ఉన్నారు చూడండి. చిన్న గ్రామం. ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి స్టాప్ అయితే ఉంది. అన్ని బస్సెస్లు ఇక్కడ ఆగుతాయి. ఇక ఈ గ్రామం దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. మీకు ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వావ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి ఆ టీ తోటలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి ఈ వర్షంలో. సూపర్ నేచర్.
చాలామంది కింద దిగే ఉన్నారు, మంచిగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి చూడండి. మరొక గ్రామం వచ్చింది, అక్కడ సైన్ బోర్డు కూడా ఉంది చూడండి ఏ గ్రామం అనేది. ఆ గ్రామాన్ని దాటి మళ్ళా కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ వర్షం తగ్గిపోయింది చూడండి ఆల్మోస్ట్. ఇక్కడ ఏదో చెరువు అయితే ఉంది, దిగి చూద్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మనకు డ్యామ్ అయితే ఉంది, చాలా పెద్ద డ్యామ్ ఉంది, మొత్తం కొండపైన ఉన్నది డ్యామ్ అయితే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా సూపర్ కనబడుతుంది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మెయిన్ అట, యాక్చువల్గా బోటింగ్ కూడా ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనం మొత్తం కిందికి దిగి వెళ్ళాలన్నట్టు. మెయిన్ ఏరియా మనకు మున్నూరులో వచ్చేసి మనకు సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపలికి వస్తే ఈ బోటింగ్ ఏరియా ఉంటుంది. మన బస్సు వచ్చేసి అక్కడ చూడండి. నేనైతే బోటింగ్కి అయితే వెళ్ళలే, ఓన్లీ సైట్ సీయింగ్ చూసి వెళ్తున్నా. ఇక ఇక్కడ నుంచి మన బస్సు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం మరొక డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వెళ్తూ ఉంటే వ్యూస్ ఎలా కనబడుతున్నాయో. టర్నింగ్స్లు చాలా బాగున్నాయి కదా. ఇక అక్కడి నుంచి కొంత దూరం రాగానే ఏవో చెట్లు కనబడుతున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటి ఒకసారి దిగైతే చూద్దాం. ఇప్పుడు మనం మరొక డెస్టినేషన్ దగ్గర అయితే వచ్చేసాం చూడండి. ఈ డెస్టినేషనే మనకు ఈ టీ అనేది ఈ ప్లాంటేషన్ ఎలా అవుతుందో చెట్ల నుంచి క్లియర్గా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చెట్లు అన్నీ టీ చెట్లు చూడండి. కాఫీ తోటలో టీ తోటలో టీ ఎస్టేటే కాబట్టి ఇవన్నీ టీ చూడండి. మొత్తం ఆ బ్యాగ్ కూడా అంత సూపర్గా ఉంటుంది చూడండి, కింది వరకు లొకేషన్. ఇక మొత్తం అదే ఈ కొండ మొత్తం ఆల్మోస్ట్ ఇదే ఉంది చూడండి. ఒకసారి మళ్ళీ లైట్గా వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ కాటన్ కూడా ఉత్పత్తి అవుతుందట చెట్ల నుంచి. ఈ పేపరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడనే దొరుకుతుందట. అటువంటి ట్రీస్ మొత్తం ఇక్కడనే ఉన్నాయట చూడండి. లొకేషన్ ఎంత బాగుంది. ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ క్లియర్గా కనబడుతుంది చూడండి మొత్తం, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. వావ్. ఇక్కడ నుంచి మన బస్సు రిటర్న్ తీసుకొని మరొక ప్రదేశం నుంచి మళ్ళీ మనం అయితే వెళ్ళిపోతాం. 1.5 అవర్ పట్టింది ఇక్కడికి రానికి. ఇక నేను వచ్చేసి బస్సు అయితే ఎక్కేస్తున్నా. చాలా బాగుంది బస్సు, న్యూగా ఏర్పాటు చేసారు అన్నట్టు ఈ బస్ని. ఇక ఇక్కడ నుంచి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మీకు చిన్న చిన్న గ్రామాలు అయితే చూపిస్తాను. చాలా ఇంతకుముందు మనం చూసిన లేక్ చూడండి, మరొక సైడ్ నుంచి ఈ విధంగా కనబడుతుంది. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. చూసుకుంటూ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక ఆ పైకి ఎక్కాలి మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ చూడండి బస్సు అయితే ఆగింది, టూరిస్ట్ బస్సు స్లోగా వెళ్తుంది బస్సు. ఇక హౌసెస్ చూడండి, ఆ దూరం మీకు కనబడుతున్నాయి చూడండి, అన్నీ ఇలానే ఉంటాయి హౌసెస్ మొత్తం. ఇక మరొక గ్రామం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం మనం. ఇక్కడ చూడండి ఆ దూరంలో కనబడుతున్నాయి చూడండి చాలా హౌసెస్. అంతే 5 కిలోమీటర్స్కు మీకు ఒక చిన్న గ్రామం అయితే కనబడుతుంది. ఆ కొండపై దాకా ఉన్నాయి చూడండి, ఎక్కువ ఇక్కడ నుంచి అక్కడి వరకు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఏదో వాటర్ ఫాల్ ఉన్నది చిన్నగా, ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. వాటర్ వచ్చేసి కొంచెం తక్కువనే ఫ్లో అవుతున్నాయి. వర్షాకాలంలో మాత్రం చాలా హెవీగా వాటర్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ స్మాల్గా కిందికి వస్తుంది చూడండి వాటర్. ఇక ఇక్కడ వచ్చేసి మరొక ఏరియాకి అయితే వచ్చినాం ఇప్పుడు. ఇక మరొక ఏరియాలో వచ్చేసి బిల్డింగ్ చాలా లగ్జరీ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించినవి కావచ్చు, ఎస్టేట్ వాళ్ళే, ఎంత సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే ముందుకెళ్తే ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ నుంచి వాటర్ చూడండి జాల రూపంలో కిందికి వస్తూ మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్టింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఉంటే వ్యూస్ చాలా బాగా కనబడతాయి. ఇక్కడ చూడండి టూరిస్ట్ వాళ్ళు మొత్తం ఆగిరు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఈ అందమైన లొకేషన్ని చూడడానికి చాలామంది అయితే వస్తారు. ఇక ఇక్కడ వచ్చేసి మరొక గ్రామం ఉంది చూడండి, అన్ని ఇండ్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక అక్కడి నుంచి మనం సిటీకి మరొక ఏరియా సైడ్ వచ్చాం. సిటీని మళ్ళీ సిటీ అంటే యావరేజ్గా ఉంటుంది, మరీ పెద్దగా ఉండదు అన్నట్టు. ఇక ఇక్కడ వచ్చేసి కొన్ని ఇండ్లు అయితే కనబడుతున్నాయి ఆ కింది సైడ్ చూడండి. అలానే చూసుకుంటూ ఇంకా ముందుకైతే వచ్చేసినాం. ఇదంతా ఒక సిటీలో భాగమే. ఇక్కడ ఒక పెద్ద హిల్ అయితే కనబడచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి.
ఇక్కడ బాగున్నాయి చూడండి హౌజెస్. ఇగో ఆ చెట్ల మధ్యలో చాలా బాగుంది కదా, ఎంత మంచి నేచర్లు ఉన్నారో వీళ్ళందరూ. ఇక ఇక్కడ చూసుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంతే గ్రామాలన్నీ. మనకు సిటీ వచ్చేసి ఒక్క దగ్గర కొంచెం ఉంటుంది. ఇక అక్కడి నుంచి 5 కిలోమీటర్స్కు మనకి ఈ విధంగా అయితే కనబడతాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా గ్రామం ఏరియా. ఇక్కడ చూడండి రోడ్ పక్కనే ఉంది మనకి హౌస్ అయితే. ఈ విలేజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కదా, ఆ కింది కూడా ఇండ్లు కొంచెం ఎక్కువనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. మన ఓన్ కార్లో వస్తే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఏరియా కొంచెం పెద్దది. ఈ ఏరియా దాటుకొని మనం మెయిన్ ఏరియాకు అంటే స్టార్టింగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాకి వెళ్తున్నాం అన్నట్టు. హౌజెస్ చాలా లగ్జరీ కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, వావ్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో లొకేషన్. హౌజెస్ చూడండి అక్కడ దూరంలో ఆ కొండకు మొత్తం మనకి ఇళ్ళే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే అట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇదంతా మీకు సిటీ. ఆ దూరం కొండలపైన ఉన్నాయి చూడండి ఇల్లు చాలా ఉన్నాయి. వెహికల్స్ వెళ్తాయి అంతవరకు, బట్ మన వెహికల్ అయితే వెళ్ళలే. ఇక ఇక్కడ వచ్చేసి బొటానికల్ గార్డెన్ చూడండి, మీకు మున్నూరు బొటానికల్ గార్డెన్ అంటది. ఓ ఇక్కడ ఇల్లు చూడండి, హౌస్ ఎంత బాగుందో, పెద్ద హోటల్లా ఉన్నది ఇది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ మళ్ళీ మనం ముందుకైతే వచ్చేసాం. ఇక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం. ఇక మరొక సైడ్ నుంచి మనం వెళ్తూ ఉంటే ఇక సిటీ వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది మీకు. ఆల్మోస్ట్ హౌజెస్ ఈ హోటల్స్ ఏంటంటే మీకు అన్ని రోడ్ పక్కనే కనబడతాయి. మెయిన్ ఏరియా ఇది చూడండి, చిన్న నది అయితే ప్రవహిస్తుంది. ఇక్కడ సిపిఐ అయితే ప్రభుత్వం ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ. వావ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి హౌజెస్. ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మీకు వచ్చేటప్పుడు చూపించిన చూడండి, జూమ్ చేసి ఆ ఏరియాకి వెళ్ళిపోతాం. ఆ ఏరియా చాలా బాగుంది, బట్ వెళ్ళలేదు, దూరంకి వెళ్ళి చూపించాం మీకైతే. ఇక్కడ లగ్జరీ హౌజెస్ కూడా కనబడుతున్నాయి చూడండి, మెయిన్ ఏరియా అన్నట్టు. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఉందా బస్ స్టాప్. ఈ బస్ స్టాప్లో మీకు రైట్ సైడ్ వచ్చేసి సిటీ బస్ స్టాప్ ఉంటుంది అన్నట్టు. కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ నుంచి ఒక కిలోమీటర్న్నర ఉంటుంది మన సిటీ బస్ స్టాప్. వావ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చౌరస్తా ఉన్నట్టున్నది. ఇక్కడ మనకు చర్చ్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ కొందరు ఎక్కుతారు అనుకుంటా, మన బస్సులో అయితే ఎక్కరు. ఇది ఏంటంటే టూరిస్ట్ బస్ కదా. ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఇదంతా మెయిన్ ఏరియా. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో హౌస్. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటూ మళ్ళా స్టార్టింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఇది పెద్ద హోటల్ అనుకుంటా, హోటలే. ఎంత రాయల్గా ఉంది చూడండి. ఈ హోటల్ని చూసుకొని అలానే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక అన్నీ ఓన్ వెహికల్ ఎక్కువ కనబడుతున్నాయి, టూరిస్ట్ వెహికల్ కూడా కనబడుతున్నాయి. బాగానే ఉన్నాయి ఇక్కడైతే, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అందరం ఎప్పుడైనా రావచ్చు ఈ ప్లేస్కు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి చూడండి. ఇదంతా మెయిన్ సిటీ అన్నట్టు మనం తిరిగే ఏరియా. ఇప్పుడు చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాం సిటీని. ఇక్కడ కూడా ఏదో పెద్ద హోటల్ అన్నట్టున్నది. ఇక్కడ ఏదో గ్రౌండ్ ఉంది చూడండి రైట్ సైడు, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. మామూలుగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిందో మరి తెలియదు, కానీ చాలా పెద్ద గ్రౌండ్ ఇది రైట్ సైడ్. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది చూడండి. ఇక ఇవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మొత్తం కొండల ఏరియా అన్నట్టు. ఇక ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. అంటే ఆల్మోస్ట్ మనం ఇక స్టార్టింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం అన్నట్టు. మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటోలు బిటోలు ఏం లేవు చూడండి. మనం పోయొచ్చే వరకు అన్ని ఆటోస్ అన్నీ వచ్చేసినాయి చూడండి ఇక్కడికి. జీబులు వీళ్ళు కూడా అంతే, ప్యాకేజ్ అయితే క్లబ్గా తీసుకెళ్తారు, లేదు అంటే మీరు ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం అందరం గవర్నమెంట్ వాటిలోనే వెళ్తాం. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, సూపర్ ఉంది. ఇక బస్ స్టాప్ ఆపోజిట్లో ఉన్న గ్రౌండ్, చాలామంది
ఆడుకుంటారు చూడండి అక్కడ క్రికెట్ అవన్నీ ఆడుతున్నారు అక్కడ. ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక ప్రైవేట్ ప్యాకేజ్ కావాలంటే ప్రైవేట్ కూడా అవైలబుల్గా ఉన్నది. బస్ స్టాప్ పక్కకు మొత్తం మీకు వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు నచ్చితే వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ప్యాకేజ్ వెళ్ళాలంటే గవర్నమెంట్ కూడా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ కూడా చాలా నిదానంగా తీసుకెళ్తారు వీళ్ళైతే. బస్ అయితే ఇక మనకైతే వచ్చేసింది, బస్ స్టాప్లో అయితే ఆగింది. నేనైతే ఇక బస్సు అయితే దిగేస్తున్నా. మనమైతే రీచ్ అయిపోయినాం. ఇక మనకు మొత్తం 3 hours అయితే ఈ బస్సులో అయితే తిరిగినాం. 1.5 hour వెళ్ళనీకి, 1.5 hour రానికి పట్టింది. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, బాగానే కవర్ చేసారు. ఏంటంటే ఇక్కడ డబుల్ టెక్కర్ బస్సు స్పెషల్, ఇక్కడ చాలా బాగుంది. వచ్చినప్పుడు మాత్రం ఈ బస్సు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే జర్నీ వచ్చేసి 3 hours కాబట్టి నో ప్రాబ్లం, బాగుంటుంది. వ్యూస్ బాగుంటాయి. క్లైమేట్ ఏంటంటే 5-10 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతుంది, అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే చల్లగా ఉంటుంది, చాలా బాగుంది. తప్పకుండా మీరు మున్నూరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.